పల్నాడు జిల్లా ఇన్ఛార్జిగా నియమించినటువంటి పెద్దలు కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు మంతం నానాజీ గారు ఈరోజు చిరుకలూరుపేట నియోజకవర్గం పర్యవేక్షించి మా నాయకులందరూ కూడా తగు సూచనలు కూడా చేయడం జరిగింది. ముందుగా వారికి మనస్ఫూర్తిగా జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా కోరేది ఒకటే, ఈ రాష్ట్రంలో ఒక మార్పు రాజకీయాలు చేయడం కోసం రాజకీయాల మార్పు తీసుకురావాలనే ఒక ఆలోచనతో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు స్థాపించారు. ఆ మార్పు అనేది కూడా ప్రజలందరూ కూడా కొంచెం అర్థమవుతూ ఉంది. గతంలో ఏ రకంగా పరిపాలన సాగింది, ఇప్పుడు ఏ రకంగా పరిపాలన సాగుతుంది. గతంలో ఏ రకంగా ప్రజలకు చేరవలసినటువంటి సౌకర్యాలు ఎక్కడాగిపోయినాయి, ఈ రోజున ఆ సౌకర్యాలు ఏ రకంగా ఎంత త్వరితగతిన ఊరిలో అవుతున్నాయో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అదేవిధంగా ప్రజల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానం రోజు రోజుకి పెరుగుతూ ఉన్నది. నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుతుంది ఒకటే, మీకోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, తద్వారా మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక రాజకీయ పార్టీని పెట్టి, జనరల్గా రాజకీయ పార్టీ అంటే వాళ్ళకి ఏదో పదవి, ఆ పదవి ద్వారా ఏం చేయొచ్చో గతంలో చూసాం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ రకంగా దుర్మార్గాలు చేశారో, ఏ రకంగా రాష్ట్ర ప్రజల సంపదను దోచుకున్నారో అన్ని చూసాం. కానీ కేవలం ప్రజల కోసమే రాజకీయం అంటే, ఎందుకంటే ఎప్పుడో చూసాం అలాంటి రాజకీయ నాయకులు ప్రజల కోసం పనిచేసేవాళ్ళు, వాళ్ళ ఆస్తులను కలగబెట్టుకునేవాళ్ళు. ఆ కోవకు చెందినటువంటి వ్యక్తి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు ఉన్నటువంటి సంపదల ప్రజల కోసం ఖర్చు చేస్తుంటే ఎక్కడా కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూపాయి కూడా వేరే రకంగా చూసుకునే పరిస్థితి లేదు. అందుకని ప్రజలందరూ అర్థం చేసుకున్నాం కనుక నేను ఒకటే కోరుతున్నాను, మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని దీవించండి. తద్వారా జనసేన పార్టీ సభ్యత్వాన్ని మీరు తీసుకుని మాకు ఎంకరేజ్ చేయండి. పవన్ కళ్యాణ్ గారిని ముందు నడిపించండి. ఖచ్చితంగా మళ్ళా ఇంతకింతగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది. దానికి మీరు చేయవలసిన పని ఉంటాయి. మీరు సపోర్ట్ చేయండి పవన్ కళ్యాణ్ గారిని. మీకోసం వచ్చారని ఆయన చెప్తున్నాడు. ఆయన కోసం, మీకోసం మేము ఉన్నామని మీరు రెసిప్రోకల్ గా సభ్యత్వం తీసుకోండి. తద్వారా ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ ప్రజల కోసం ఏ రకంగా పనిచేయాలో ఆ రకంగా పనిచేస్తాం. మరొకసారి ప్రజలందరూ కూడా ఈ 10 రోజులు జరిగే సభ్యత్వాన్ని అందరూ కూడా తీసుకోవాలని చెప్పేసి పార్టీలకు అత్యంతంగా కులమాతాలకు అత్యంత, ఎందుకంటే ఒక 7 సిద్ధాంతాలను పెట్టి పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మా పార్టీలకు మరి సిద్ధాంతాలు ఉన్నాయో నాకని తెలియదు, కానీ మా పార్టీలో కులాలను కలిపే ఆలోచన, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు చేద్దామని చెప్పేసి మొట్టమొదటిగా అన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఏ కులాలు మతాలతో సంబంధం లేకుండా, ఏ పార్టీతో సంబంధం లేకుండా మీరందరూ సభ్యత్వం తీసుకుని పవన్ కళ్యాణ్ గారిని ఆదరించండి. ఖచ్చితంగా మేము పరిపాలన అంటే ఏ రకంగా చేయొచ్చు, రాజకీయాలు ఎట్లా ఉంటాయో ఈ రాష్ట్రానికి చూపిస్తామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, మరొకసారి మా పెద్దలు మంత్రి నానాజీ గారికి మనస్ఫూర్తిగా జిల్లా తరఫున నమస్కారాలు, అభినందనలు, కృతజ్ఞతలు అన్ని కూడా తెలియజేస్తూ సెలవుకుంటాను. జై హింద్, జై జనసేన.